ఒకానొక టైంలో మొఘల్ సామ్రాజ్యాన్నే గడగడలాడించిన ఒక శక్తి ఉండేది. దాదాపు మన దేశం మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు వాళ్ళు. అదే మరాఠా సామ్రాజ్యం. ఆలోచించండి, ఎక్కడో కొండల్లో పుట్టిన ఒక రాజ్యం నేరుగా ఢిల్లీ సింహాసనానికే సవాల్ విసిరింది. వాళ్ల అద్భుతమైన కథేంటో ఈరోజు చూద్దాం. అసలు ఇంత పెద్ద శక్తిగా ఎలా మారారు? ఈ ప్రశ్నకు సమాధానం ఆ సహ్యాద్రి కొండల్లో, భక్తి ఉద్యమంలో, ఒక తిరుగుబాటు వీరుడి ఆలోచనల్లో దాగుంది. మరి ఆ పునాదులేంటో ఇప్పుడు చూద్దాం. ఏ గొప్ప సామ్రాజ్యానికైనా సరే ఒక బలమైన పునాది ఉంటుంది. మరి మరాఠాల పునాది 3 ముఖ్యమైన స్తంభాలపై నిలబడింది. వాళ్లు ఉన్న ప్రదేశం, వాళ్ల నమ్మకాలు, ఇంకా రాజకీయం. చూడండి, పశ్చిమ కనుమల్లోని ఆ కొండలు, ఆ అడవులు, అవే వాళ్లకు సహజమైన కోటలు. గెరిల్లా యుద్ధానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. అదే సమయంలో తుకారాం లాంటి మహానుభావులు మొదలుపెట్టిన భక్తి ఉద్యమం కులం మతమని తేడా లేకుండా ప్రజలందర్నీ ఒక్కతాటిపైకి తెచ్చింది. ఇక ఈ బలమైన పునాది మీద షాజీ బోంస్లే, ముఖ్యంగా ఆయన కొడుకు శివాజీ, ఒక స్వతంత్ర సామ్రాజ్యాన్ని కట్టారు. ఇక మరాఠా సామ్రాజ్య చరిత్రనే మార్చేసిన ఆ మహానాయకుడి గురించి తెలుసుకుందాం. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒక తిరుగుబాటు వీరుడుగా మొదలై ఒక జాతికే స్ఫూర్తిగా మారిన వ్యక్తి. ఈయనే ఛత్రపతి శివాజీ. కేవలం ఒక చిన్న జాగీరుదారు కొడుకుగా తన ప్రయాణం మొదలుపెట్టి అప్పటికే దేశంలో పాతుకుపోయిన బీజాపూర్ సుల్తాన్లు, మొగళ్ల లాంటి పెద్ద పెద్ద శక్తులనే ఢీకొట్టారు. ఒక స్వతంత్ర హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు. శివాజీ ఎదుగుదల ఒక మెరుపులాంటిదే. బీజాపూర్ సేనాని అఫ్జల్ ఖాన్ను చాలా తెలివిగా చంపేయడం, మొఘల్ గవర్నర్ షైస్తాఖాన్పై అర్ధరాత్రి దాడిచేసి అతని వేళ్లు నరికేయడం, ఆగ్రాలో ఔరంగజేబ్ ఖైదు నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం, ఇలాంటి సాహసాలన్నీ ఆయన్ని ఒక లెజెండ్ చేసేశాయి. ఫైనల్గా 1674లో జరిగిన ఆయన పట్టాభిషేకం మరాఠా సామ్రాజ్యానికి ఒక తిరుగులేని ముద్ర వేసింది. యుద్ధాలు గెలవడం ఒక ఎత్తైతే రాజ్యాన్ని నిలబెట్టడం అంతకంటే పెద్ద సవాల్. శివాజీ కేవలం ఒక యోధుడే కాదు, ఆయన ఒక గొప్ప పరిపాలకుడు కూడా. ఆయన పెట్టిన సిస్టమ్స్ ఆ సామ్రాజ్యం నిలబడటానికి వెన్నెముకగా మారాయి. ఇక్కడే శివాజీ తెలివితేటలు బయటపడతాయి. ఆయన పవరంతా తన దగ్గరే పెట్టుకోలేదు. అష్టప్రధాన్ అని చెప్పి 8 మంది మంత్రులతో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఫైనాన్స్ నుంచి డిఫెన్స్ వరకు ప్రతి శాఖకు ఒక మంత్రి ఉండేవారు. వాళ్ళందరూ నేరుగా రాజుకి రిపోర్ట్ చెయ్యాలి. ఆ రోజుల్లో ఇది చాలా మోడర్న్, ఇంకా ఎఫెక్టివ్ గవర్నమెంట్ మోడల్. సరే, ఇంత పెద్ద సైన్యాన్ని, రాజ్యాన్ని నడపాలంటే డబ్బు కావాలి కదా. దానికోసం శివాజీ 2 రకాల పన్నులు పెట్టారు. మొదటిది చౌత్. సింపుల్గా చెప్పాలంటే, మేము మీ మీద దాడి చెయ్యం, బదులుగా మీ ఆదాయంలో 1/4 అంటే 4వ వంతు మాకు ఇవ్వాలి అని పక్క రాజ్యాల నుంచి తీసుకునేవాళ్లు. ఇక రెండోది సర్దేశ్ముఖి. ఇది ఇంకో 10% ఎక్స్ట్రా అన్నమాట. మేము ఈ ప్రాంతానికి అసలైన అధిపతులం కాబట్టి ఈ పన్ను కట్టాలి అని వసూలు చేసేవాళ్లు. ఈ రెండూ వారి ఖజానాకు ప్రాణం పోశాయి. శివాజీ తర్వాత ఒక పెద్ద ట్విస్టొచ్చింది. పవరంతా రాజుల చేతుల్లో నుంచి వాళ్ల ప్రధానమంత్రులైన పీష్వాల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వీరి నాయకత్వంలోనే మరాఠా సామ్రాజ్యం తన పీక్ స్టేజ్కి వెళ్ళింది. వాళ్ల జెండా అటక్ నుంచి కటక్ వరకు ఎగిరింది. ఇది చాలా కీలకమైన మార్పు. బాలాజీ విశ్వనాథ్ అనే పీష్వా ఏం చేశాడంటే, తన పదవిని వంశపారంపర్యం చేశాడు. రాజుకంటే తానే శక్తివంతుడిగా మారాడు. ఆయన తర్వాత వచ్చిన పీష్వాలే అసలైన పాలకులయ్యారు. ఛత్రపతి కేవలం పేరుకే రాజుగా మిగిలిపోయాడు. రాజ్యాన్ని ఇంకా విస్తరించడానికి పీష్వాలు ఒక తెలివైన ఐడియా వేశారు. అదే మరాఠా సమాఖ్య. గైక్వాడ్లు, హోల్కర్లు, సింధియాలు ఇలాంటి పవర్ఫుల్ ఫ్యామిలీస్కి వేర్వేరు ప్రాంతాలపై అధికారమిచ్చారు. వీళ్లందరూ పూణేలోని పీష్వాకు నమ్మకంగా ఉండేవాళ్ళు. ఈ సిస్టమ్ వల్లే వాళ్ళు చాలా వేగంగా విస్తరించగలిగారు. కానీ ఇదే ఫ్యూచర్లో వాళ్ల పతనానికి కూడా ఒక కారణమైంది. 1761 ఈ సంవత్సరం మరాఠా చరిత్రలో ఒక చీకటి రోజు. 3వ పానిపట్ యుద్ధం. వాళ్ల విజయ పరంపరకు బ్రేక్ వేసిన ఒక పెద్ద డిజాస్టర్ ఇది. పానిపట్లో ఓటమి అది కేవలం యుద్ధంలో ఓడిపోవడం కాదు, అది మరాఠాల ఆత్మ మీద పడ్డ పెద్ద దెబ్బ. లక్షల మంది సైనికులు, ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు అందరూ ఆ యుద్ధంలోనే ప్రాణాలు వదిలేరు. ఇక ఈ వార్త వినగానే ఆ షాక్ తట్టుకోలేక అప్పటి పీష్వా బాలాజీ బాజీరావు కూడా చనిపోయారు. ఈ ఓటమి వాళ్ల కాన్ఫిడెన్స్ని పూర్తిగా దెబ్బతీసింది. ఇక అప్పటిదాకా కలిసి ఉన్న సమాఖ్య నాయకుల మధ్య గొడవలు, అనుమానాలు మొదలయ్యాయి. పానిపట్ దెబ్బనుంచి మరాఠాలు మళ్లీ పూర్తిగా కోలుకోలేకపోయారు. వాళ్ల వారసత్వమేంటి, చివరికి వాళ్లు ఎందుకు పతనమయ్యారు అనే కారణాలిప్పుడు చూద్దాం. ఈ ఇంటర్నల్ గొడవలు వాళ్లని చాలా బలహీనపరిచాయి. ఒకరిమీద ఒకరికి నమ్మకం పోయింది. ఒకప్పుడు వాళ్ల బలం అనుకున్న ఆ సమాఖ్య వ్యవస్థే ఇప్పుడు వాళ్ల వీక్నెస్గా మారింది. ఈ అనైక్యతనే బ్రిటిష్ వాళ్లు అవకాశంగా వాడుకున్నారు. తమ కొత్త రకం యుద్ధ పద్ధతులతో వాళ్లను ఒక్కొక్కరిగా ఓడించి ఇండియాపై తమ అధికారాన్ని స్థాపించారు. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. శివాజీ వారసత్వం అంటే ఏమిటి? ఆయన కేవలం ఒక గొప్ప యోధుడా, లేకపోతే ఒక సమర్థవంతమైన పాలకుడా, లేదా ఒక జాతికే గుర్తింపును తెచ్చిన ఒక జాతి నిర్మాతనా? దీనికి సమాధానం వెతకడంలోనే బహుశా మరాఠా సామ్రాజ్యం యొక్క నిజమైన గొప్పదనం మనకర్థమవుతుంది.